మాఘమాసం శుక్లపక్షం సప్తమి నుండి రోజుకొక ప్రాణం చొప్పున విడుస్తూ ఏకాదశి నాటికి పంచప్రాణాలను విడిచి భీష్ముడు తనువు చాలిస్తారు. తన పంచప్రాణాలను విడిచిన ఈ 5 రోజులను భీష్మ పంచకం అంటాము. అంటే ఈ 5 రోజులు కూడా రోజుకొక ప్రాణం చొప్పున విడుస్తారు. మనందరం వాడుక భాషలో అంటుండేది నా పంచప్రాణాలు పంచప్రాణాలు అని. అందరికీ వీటి గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఎవరికన్నా ఆసక్తి ఉంటే తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి, వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. భీష్మాష్టమి షార్ట్లో చెప్పుకున్నట్టుగా ఉత్తరాయణ సమయం వరకు ఎదురు చూసిన ఆ భీష్ముడు ఈ ఏకాదశి రోజున ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించి ప్రాణం విడుస్తారండి. అయితే అంతటి మహనీయుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాణం విడవగల మహనీయునికి ఉత్తరాయణంలో వచ్చే ఏకాదశి కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది అంటారా? ఆయన ఎన్నో వరాలు పొందారు. అసలు ఆయన లేనిదే మహాభారతమే ఉండదు. అయితే అంతటి మహనీయుడు కూడా చేసిన తప్పిదం అంటే ద్రౌపదీదేవి వస్త్రాపహరణం ఆపలేకపోయినందుకు, అంతటి మహాపాపాన్ని అక్కడే ఉండి చూసినందుకు ఆయనకి ఆయన వేసుకున్న శిక్ష. ఇదే మాటని చివరి రోజు ఉపోద్ఘాతం చేస్తున్న సమయంలో ద్రౌపదీదేవి అడుగుతుంది, నాకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఏమయ్యావు తాత? అందుకు ఆయన ఇచ్చిన సమాధానం ఇదే. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగానే ఇన్ని రోజులు ఈ గాయాలతో అంపశయ్యపై పడి ఉన్నాను తల్లి. అంటే మనం చేసిన ప్రతి పాపం కూడా మన శరీరంపై రాయబడుతుందంటండి. ఆ పాపానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని మనం ఇప్పుడే అనుభవిస్తే నరకంలో మనకి పడే శిక్ష తగ్గుతుందంట. భీష్ముడు కేవలం ఏకాదశి రోజున తనువు చాలిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని మాత్రమే ఆ రోజు వరకు ఎదురు చూడలేదండి. ఆయన శరీరంపై ఆ పాపాన్ని కడుక్కోవడానికి ఆయన వేసుకున్న శిక్ష అది. మన ఇతిహాసాలన్నీ ఇవే చెప్తున్నాయి. ఈ పూజ చేస్తేనో ఈ వ్రతం చేస్తేనో మీకు మార్పు జరిగిపోతుంది, లేదా మీకు కోట్లు కలిసి వస్తాయి అని చెప్పట్లేదు. అవి చేయడం వల్ల మనం చేసిన పాపాలు తగ్గుతాయనే చెప్తారు. కర్మ సిద్ధాంతం చాలా గొప్పదండి. అది మాత్రమే మన జీవితాన్ని నడిపిస్తుంది. జీవితం ముగిసేక కూడా మన ఆత్మను నడిపిస్తుంది. అందుకే అంటుంటారు, భీష్ముడిని మన తాతగా, ఒక పూర్వీకుడుగా భావించి తల్లిదండ్రులు ఉన్నవారు లేనివారు కూడా ఈ రోజున మనస్ఫూర్తిగా ఆయనకి తర్పణం వదిలితే మన జీవిత చక్రంలో 1 సంవత్సరం పాటు పాపాలు తొలగిపోతాయి. అంటే మనం చేసిన పాపకర్మలకి అనుభవించాల్సిన శిక్ష 1 సంవత్సరం పాటు తగ్గుతుంది. ఇలా చేయడం వీలు కాని పక్షంలో సాక్షాత్తు ఈరోజు విష్ణు సహస్రనామం జన్మించిన రోజు, అంటే విష్ణు సహస్రనామానికి పుట్టినరోజు కాబట్టి మనస్ఫూర్తిగా భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం వీలు కాని వాళ్ళు వినండి. అది కూడా వీలు కాని వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం దక్కుతుందని పద్మపురాణం చెప్తుంది మనకి. రేపు సాయంత్రం నుంచి మొదలయ్యి ఎల్లుండి ఉదయంతో ముగుస్తున్న ఏకాదశికి, భీష్మ ఏకాదశిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. విష్ణు అర్చన, విష్ణు సహస్రనామ పారాయణం, ఈ శ్రీరామ రామ రామేతి శ్లోకం ఏదైనా సరే మనస్ఫూర్తిగా కూర్చొని చదవండి. ఖచ్చితంగా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. థ్యాంక్ యూ.